స్టార్ట్ అయిందా? సెక్షన్లో మినహాయింపు వచ్చింది మాకు. ఇది దాదాపు 7 సెక్షన్లు కాకుండా కేసులు ఇవ్వడానికి నేను తిరుగుతున్నాను. ఎవరన్నా అయ్యా నీ దగ్గర 10 రూపాయలు ఛార్జీ వాడుకో అని చెప్పి రోడ్డు లేడు. అయ్యా చేసే కార్యక్రమం మంచిది కాబట్టి నీకు పని చేసి పెడతాం. ఇబ్బంది వాళ్ళు ఎవరన్నా ఉన్నా చెప్పేవాళ్ళు లేరు. అలా అడిగిన వాళ్ళు వెనక్కి చేస్తున్నారు. అలా న్యాయం చేసే వాళ్ళే నాయకత్వం తయారైంది. నలుగురు లాభం ఉందే 4,000 మందికి వస్తువు చేకూర్చే పార్టీగా ఈ తెలుగుదేశం పార్టీ నిలబడాలని నేను ఉద్దేశంగా ఈ కార్యక్రమం చేస్తున్నా. మా పెద్దలంటే గౌరవం, పార్టీ పెద్దలన్నా విధేయత నడుచుకోవాలన్నా ఆత్మవిశ్వాసాన్ని గతంలో పంచున్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. మాకు తెలుసు. ఇవాళ ఈ నియోజకవర్గం రాష్ట్రం మొత్తంలో కూడా కన్నీరు తెచ్చుకున్న గెలిపించుకున్న తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఎమ్మెల్యే గారు ఆయన బాధపడి బాధలు తీరుస్తాడు. ఆయన బాధపడి గెలిపించుకున్న పార్టీ. ఎవరు మాకు ఇక్కడ నాయకుడు లేకపోవడం, మా చెప్పుకుంటాకి నాయకుడు ప్రోత్సహించిన ఆయన లేకుండా, మా సమస్యలు తీర్చకుండా ఈ కొత్త నాయకత్వాన్ని ఎందుకు మేము ఒప్పుకోవాలి? ఎందుకు మేము తప్పు చేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరిని ఒప్పుకోదు. ఎప్పుడైనా మేము చేసినా అదే రకంగా చేసిద్ది. మాకు ఆ నమ్మకం విశ్వాసం ఉంది. మేము దానికోసం పనిచేస్తాం. మళ్ళీ మా పాత నాయకత్వాలు పనిచేయాలి. క్రమశిక్షణగా పార్టీని నడపాలి. సమస్య ఎవరున్నా ఏ పార్టీ వ్యక్తులైనా సమస్య తీరాలి. ఇబ్బంది పడే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ నిలబెట్టడం కోసం ఆ కార్యక్రమాన్ని మేము ఎక్కడాకే తీసుకెళ్తాం. ఏమండి ఇంత జరుగుతున్నప్పుడు తెల్లారగట్ట 6 గంటలు లేచి మాకు ఇవాళ మా ముద్దు బిడ్డ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి 117వ సందర్భంగా పూలమాల అక్కడ అర్పించి నా ఆవేదన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న అంబేద్కర్ గారు నేర్పిన పోరాడు సాధించనే కార్యక్రమాన్ని పోరాడు సాధించుకోవడం కోసం పనిచేస్తున్నా. అంటే దళితులకు ఒక్కరికే ఇలా జరగట్లా, ఇలా జరగట్లా. దళితుల్లో కూడా పార్టీ కోసం కష్టపడ్డ కూడా అన్యాయం జరుగుతుంది. సమస్య చెప్పుకుంటే తాముగుండు, నువ్వు ఆగు, తాముగుండు అని చెప్పే ఆన్సర్ మాకు వద్దు. ఈ పని మీకు జరిగింది